హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేమైతే ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే వీడియోతో చూపించేస్తానమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేసి. నేను చిన్న నవీన ఇంకొక అక్క అనమాట, మా సెంటర్లో ఒక అక్క అనమాట. ఎక్కడికి వెళ్తున్నామేంటంటే మాకు దగ్గరలో ఉంది కదా పెద్దడివి అలసిని. నేను మా పెద్దడి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పెద్దడికి అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు వానలు పడ్డాయి కదా, వానలకైతే పొడ్లు అయితే బాగుంటాయి. ఏం పొడ్లు వచ్చాయని చూసేదానికైతే వెళ్తా ఉన్నాం. ఇంటికాడ ఖాళీగా ఉండలేక అంతే పోయేసి ఏమైనా పండు ఉంటే చూసుకొని కాయలు కోసుకొని అప్పుడైతే వస్తాను అనమాట. ఈ వీడియోని ఎవరైనా మొదటి చూస్తున్నారు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా పెద్ద అడుగు కూడా మీకైతే చూపించేస్తాం. వీడియోకి వచ్చేయండి. మొత్తానికి అయితే కనిపిస్తుంది కదా చూడండి, ఆడ కనిపిస్తుంది కదా, ఆ అడవికి అయితే వెళ్తున్నాను అనమాట. ఆ అడవిలో ఉంటాయి పండ్లు, ఆ పండ్లు చూసేదానికి పోతున్నాం. ఆడన్నాయో లేవో ఆడదాకా ఇప్పుడు నడిచిపోయి కడిగి మాకు వస్తే చెమట్లో కారుతుంది. అట్నే చల్లగా ఉంది, ఎండ కాయకుండా. చుట్టూ సద్దైతే బలగా ఉందన్నమాట. చూడండి, ఇంటికాడ నుంచి బయలుదేరినాము, పోతా ఉన్నాం అనమాట. నాకు ఇప్పుడు ఆయాసం వచ్చింది ఇంకా కొండకి ఇక్కడికి. అసలు మొత్తానికి అయితే అడవి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. అదో ఈ తోటలో పడి వచ్చేసిన దగ్గరికి మేమైతే ఇప్పుడు కనిపిస్తుంది. ఇదే చిన్న అడవి, అది ఆ అడవిలో ఏం భయం ఉండదులే, ఏంటి ఏం ఉండవు, జంతువులు గింతలు ఆటంగా ఉంటాయి. వాన కూడా వస్తా ఉంది కదా, 2 నెమ్మలు చూసాను నేను. ఇప్పుడు వాన వస్తుంది, వీళ్ళు తడవబోతారు. అనక బాక జన్నక బాక ముందుకు నడువు, నీకు ఇప్పుడు పండ్లు కనిపిస్తాయి. పా మీకద్ద కదా, నాకు కనిపిస్తాయి పొద్దు పండ్లు. ఏదే ఏడా ఈసారి మేము లోడుకోవాలి, దీన్ని ఈసారి లోడుకోవాలి. ఈసారి లేదు నాకు ఎప్పుడు అప్పుడే గుంజుపండు ఏడా స్టార్టింగ్లో గుంజుపండ్లు కనిపిస్తున్నాయా? ఏడమా ఉన్నాడమ్మా, మేమే తినేస్తున్నాం ఇప్పుడు. అప్పుడే మేమే నాకమా ఇప్పుడు అక్కడ కోసుకుని తినేస్తున్నాం. సుజనా నువ్వు కూడా కోసుకో, సుజనా మనకి ఇద్దరు కోసుకో. నిన్నోడు మేము గబ్బగోని కోసుకుని తినేమండి ఆత్రమా. ఇసులు పట్టినారా వచ్చేసింది. సుజనా నవీన ఇద్దరు కలిసి కోసుకున్నారు. తిన్నా చెప్పా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతవరకు తినా ఈరోజంతా పనులు తినేయాలి నాకు ఒకటి. కట్లు ఎండిపోంటాయి. నేను చూడు చట్టాల పొట్లాలో పొడుచుకోలేసుకుంటాను. సుజనా ఇదే మొదటి సూర్య అడిగి ఎక్కుతుంది. నేనైనా కట్లకి వచ్చేటప్పుడు ఎక్కినాను, చాలా సంవత్సరాలు అయిపోయింది ఎక్కి. అంటే ఈ బాధ అంతే దిగిపోతుంది. మీరందరూ ఆడెక్కిపోయారా? నేను చూడు ఆడెక్కిపోతున్నాను. అలసినా నాకు మా ఆయన కావాలా, ఎత్తుకోపోయి దానికి. పా సుజనది ఆడుందా? నేను మీ అందరికంటే వెనకాల ఉంటే ఇప్పుడు మేము ఎంత హైట్ వచ్చామంటే చూడండి, ఏడన్నా ఇల్లు అది ఊరు అనమాట. కలుతురు, అది మా ఊరు కదా, కలుతురు కదా, కేపురం. మా సెంటర్ ఏడ ఉంటుంది, వాళ్ళ ఏడ ఉంటుంది. చిన్న దూరం కదా, చిన్న హైట్ కదా ఎక్కింది. ఈ ఓహోహో ఆ తెల్ల బాట అనమాట. అవునాయి మా ఊరు, అది కలుతురు దగ్గరే. నడిచిపోగా అనిపిస్తుంది అంతా ఊరే. ఓడి కనిపిస్తుంది దూరంగా, ఓడ 10 పొలం ఉండదు, చిన్న దూరం కదా.
చిన్న హైట్ కదా చిన్న హైట్ కదా ఎక్కింది మనం పైకి ఎక్కేసినామాట సదరలోకి ఎక్కలకి సదర బండి సదరలో కూర్చుందాం అసలు పని ఆయన మనం వచ్చింది బిక్కు పండుకు వచ్చిన బిక్కు చెట్టు చూపిండా ఇది బిక్కి చెట్టు ఉండే ఇది ఫ్రెండ్స్ బిక్కి చెట్టు ఇదైతే బిక్కికాయ అనమాట ఎడ చూడండి బాబు ఉండేదే చిన్న చెట్టు ఈ చిన్న చెట్టులో బిక్కికాయ కోసేస్తున్నారు ఏడుందే ఈ చిన్న చెట్లు ఏడైనా ఉంటుందా చిన్న కాయలు అవి కాదు పండు మాగిందే ఉన్నది పైన ఉంది ఏడుందే ఇద్దరా కొయ్యండి మాగిందే పచ్చికాయ చూడండి మొత్తానికి ఫస్ట్ ఒక చెట్టుకి వచ్చినారు చిన్న చెట్టుకి మరి పట్టుకొని నేను కోస్తా మీరు కొయ్యలేకపోతున్నారు పండు కొయ్యమంటే పండు అయితే ఎట్ట అదింత చాలు అప్పుడు పట్టక్కంటుంది అనమాట పచ్చికాయ మధ్య గట్టుకుంటుంది ఇది మాగేస్తే మాగుతుంది మొత్తానికైతే అడవంతా ఎత్తుకేసాము బిక్కు పండు కోసం బిక్కు చెట్లు ఖాళీ కొనే కానీ కాయలు ఉన్నాయి పచ్చి పండ్లు అయితే లేవు ఇంకా చూడంగా మాకైతే ఒక చెట్టు కనిపించింది ఏం చెట్టు అంటే ఇదో ఇక్కడ ఉన్నది కదా కాయలు పైన ఉండేవి కింద రాయాలంటే ఎత్తుకోండి ఇట చూపిస్తా చెట్లు చూపిస్తా ఇదో ఇక్కడ పచ్చి కాయలు కూడా కదా ఏం కాయాలంటే కరక్కాయలు అయ్యి అవి ఎండేస్తే కరక్కాయలు తయారవుతాయి కరక్క చెట్లు అయితే మా ఎడులో భలేగా ఉంటాయి అనమాట దొరుకుతాయి మా వాళ్ళు కింద పడినట్టు ఏరినారు ఇవన్నీ ఎండేసుకోవద్దు ఇవి పచ్చికాయలు అవి వాడితే ఎండికాయలు అయితే కరక్కాయలు పిల్లకాయలకి సాగేస్తారు కదా అదో ఎండికాయల ఎవరికొండ పదా కుళ్ళిపోయింది బాగా పరండి ఈ ఎండ పెట్టుకోవాలా ఎండ పెడితే ఇట్లాగా తయారవుతుంది అనమాట కరక్కాయ ఇంకా ఎండాలి ఇది పచ్చిగా కావాలి వానకి ఎండల బాగా ఎండేస్తే చిల్లగిన చెట్లు ఉండాలి ఎక్కడ ఏం పడి తెలియదే కరక్కాయల చెట్లు ఆవిడ కూడా దిండి కూడా ఆ చెట్టు కింద చూద్దాం పడనేమో కరక్కాయలు ఏరుకోపోదాం మళ్ళీ ఎప్పుడు వస్తాం ఏం పడ కరక్కాయలు దొరకవు కొనలేము వచ్చినప్పుడు ఏరుకొని పోతే ఎండేసి పెట్టుకుంటాం వెనకాసినప్పుడల్లా అంతే దీని చూడ అవి మాగినామా పచ్చికాయలా పైన అయ్యా పట్టుక అయిందే పచ్చికాయ పచ్చికాయ పోదా మావేసి వచ్చేస్తాయి మా వాడిపోతాయి అది చెట్లనే మగలు బాగుంటాయి ఇంకా దోర పండ్లు అయితే అక్కడ కరక్కలు వేసుకున్నా అయ్యా కరకాలు సాగు చేసుకుంటాం అందులో బుడ్డోడా కక్షాలు చెట్టు దిండి రైతు డబ్బుగా వాంటే అయ్యో మా పొడుచుకునేస్తున్నాను పొడుచుకునేస్తున్నాను ఎండిపోయిన కాయలు అన్న చూడ ఎండిపోయిన కాయలు కనపడలేదా గాలి చచ్చిపోయి రాదు నిలిచి నడికాయలు కూడా రాయాల అది ఇప్పుడు దాని సీజన్ కాదేమో పచ్చికాయలు అట్నే సింగోరంగా వేసాం వచ్చేసండి ఇంటిగా ఎన్ని ఒక కవర్ తెచ్చావు కదా నువ్వు ఊళ్ళో పోస్తుంది కవర్ తెచ్చిన ఇది ఉంటాయి కదా బిస్కూన్లు ఉంటాయి అనేసి బిస్కూన్లు ఉంటాయి దండిగా చేతులు ఆడుకోపోతాడు తెచ్చి కవర్ తెస్తున్నాను అమ్మాయి కవర్ అందుకని బిక్కు పొడులు తెచ్చింది కవరా కరక్కాయలు కొనుక్కొచ్చింది నాకు కరక్కాయ చెట్టు ఆకు ఇది చూద్దాం చల్లగిన చెట్టు ఆడుందా ఇది ఏమో మొత్తానికి అయితే మేమైతే ఆ గుట్ట కదా పోయింది ఆడైతే దిగి వచ్చేసాం అనమాట ఎందుకంటే వాన చినుకులు స్టార్ట్ అయ్యేకాడికి కిందకైతే వచ్చేసాం మేమైతే కింద దిగి వచ్చేసాం ఇప్పుడు కిందకు వచ్చినాక మాకైతే ఈసలేరు దొరికినాయి అనమాట ఈసలేరులు రోడ్డానికి అయితే
ఈ బీడి మీద అయితే ఈసారి ఎరువులు దొరుకుతాయి. ఈసారి ఎరువులు మంచిదనమాట. ఎందుకంటే ఈసారి ఎరువులు దేనికి ఉపయోగపడతాయి అంటే కడుపు బ్రానికి కడుపు నొప్పికి ఇట్లా పనికొస్తాయి అనమాట. చిన్న పిల్లకాయలు కానీ పెద్ద పిల్లకాయలు కానీ ఎవరికైనా పనికొస్తాయి. మనం వచ్చినప్పుడే అవి ఎత్తికి లోడుకుచ్చుకొని పోవాలి. వచ్చేటప్పుడు ఒక ఈసారి చూసాం కదా, అదైతే లోడుకునేసాను. ఇంకొక దాంతో కూడా ఇంకొక ఈసారి అయితే లోడుకోవాలి పెద్దదే, అందుకని ఎత్తుకుతాం అన్నమాట. మేము బిక్కు పండుగ అయితే వచ్చాం కదా, బిక్కు పండు అయితే ఫ్రెండ్స్ కట్టకడ కనపడలేదు మాకైతే. బిక్కు పండు అయితే లేవనమాట. ఇంకేం చేసేది లేక దిగొచ్చేసినాము. ఇంకా ఈసారి లోడుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరేసి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా మన ఇంటికాడ ఇంకా ఏమైనా దొరుకుతాయి దగ్గరలో. ఉంటే ఏముంటాయి కలికి పండ్లు ఊటి పండ్లు అవి ఉంటాయి అనమాట. ఆ పండ్లు ఉంటే అవి కోసుకుందాం. ఇప్పుడే కోసుకొని ఇంక నేరుగా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. మేమైతే ఇంకెప్పుడైనా వచ్చి మళ్ళీ కోసుకుంటాం అనమాట. అడవికి దిగొచ్చేక్కడికి ఆయాసంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. ఇంకా ఈ పక్క వేసాలి ఆడ చూసి ఏరుకొని లోడుకొని తవ్వుకో. ఇప్పుడు వాన పడుతుంది కదా, మెత్తగా ఉంటుంది కాబట్టి ఇదే మా ఆయుధాలు తవ్వేదానికి అనమాట. తవ్వుకొని చూసి ఎంత మెత్తగా దిగుతున్నా సుజనాన్ని పెట్టుకోవాలి తోవడానికి. బాగా నాటింది భూమి. లోడేసావా మేము గడ్డి పెట్టలా. అప్పుడే నేను ఎంతో బెస్ట్ అనేసి నేను తీసుకుంటాను. అది అది ఇచ్చేటట్టు పెరుకో మద్దవుతుంది కదా, ఇది పెరకాలి. వాన వస్తుంది అంత దువ్వు ఎడదువ్వు. సుజనా పాదులు తెస్తున్నా దానికి నీళ్ళు పడేదానికి. అలా చూడు ఏది వేస్తుంది తాడు తీసాను ఎరు ఉండే ఎరు తాడు తీసాను ఎట్లా అవుతుందో పురుగు పురుగు రాయి వచ్చేసింది. ఇప్పుడు గడ్డలు నాది పాత నీరు రాయి వచ్చేసింది బండరాయి కొట్టుకుంటాను. అంత కొద్దుంటుంది నీకు పెద్ద బండరాయి అక్కడ రాలేదు చూడది రాయి తీసుకుని కొట్టు అదే ఒక పెద్ద ఉంటే సన్నగా మధ్య సన్న పెద్ద. ఇప్పుడు దీని ఆన్ చేస్తాను. దాన్ని ఎత్తి పెట్టుకుంటే కడిగేసి కడిగి పూసుకున్నాను. సాదుకొని పూసుకోవాలి. చిన్న చేదు ఉంటుంది నాకితే మాత్రం ఎందుకన్నా నాకు ఇస్తుంది తింటా టాట ఒకసారి నేను ఇది అనుకుంటా ఇదే ఏదో సన్న నీరుది చేదు లాగా లా కేరం తిరుపతి చిట్టడులా నాకు వాసన తిని అనిపిస్తుంది అని చేదు దెబ్బతిని పెట్టేస్తాను. 2 లోడ్ వేసిన నేనేమో అక్కడ ఒకటి లోడాను ఇక్కడ 2 లోడాను. ఇంకా చూద్దాం కాయలకు వచ్చి ఏరు లోకుండా అబ్బా ఈ అడవి కదా దీనికే మనం అలసినావా కదా దాని తింటే ప్లేక్ దిగినావా. ఓకే ఆ పక్క చెరువులా మేము దానంతా తిరిగేస్తాం. పో ఇంకో